శ్రీగురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం గో మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఇదాनीं वयं सर्वे श्रीमद्भागवतमहापुराणे प्रथमस्कन्धे పంచదశోధ్యాయే ప్రవేశామः. 15వ అధ్యాయాన్ని ప్రవేశిస్తున్నాం. అర్జునుడు ధర్మరాజుకు చెప్తున్న విశేషాలు, కలిదోషాలు అన్నీ మనకు దీంట్లో కనిపిస్తాయి. శ్రీకృష్ణ పరమాత్మ వియోగం వల్ల అర్జునుడు ఆ విషయం చెప్తాడు. ఆ వియోగ పరమాత్మ లీలాణ గురించి, ఆ వియోగంతో పాండవులు 5 కూడా బాధపడుతున్నారు. సూతుడు వారు శౌనకాది మహాములకు చెప్తున్నారు. అర్జునుడు విచారగ్రస్తుడై ఏమి చెప్పలేక కన్నీళ్లు గారుస్తూ మౌనంగా తలవంచుకున్నాడు. శ్రీకృష్ణుడినే ధ్యానిస్తున్నాడు మనసులో. ఎడు చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. నరనారాయణుడు, నారాయణుడు శ్రీకృష్ణుడు, నరుడు అర్జునుడు. ఒక అద్భుతమైన తత్వం అది. ఇద్దరూ నారాయణాంశ సంభూతుడే, శ్రీ మహావిష్ణువు యొక్క రూపాలే. అర్జునుడు అంటున్నాడు, అన్నయ్య ఏం చెప్పను, ఇది విషాదం, పరమ విషాదం, నేను చెప్పలేకపోతున్నాను. అసలు పరమాత్మ నిర్యాణం గురించి మనకు తెలియనే తెలియదు. మనకు బంధువు, మిత్రుడు, ఆప్తుడు, ప్రతి ప్రమాదం నుంచి ఆయన రక్షించారు. ఆయన లేకపోతే మనం లేము. అన్నయ్య, ఆయన ప్రభావంతోనే మనం ఇప్పటిదాకా క్షేమంగా ఉన్నాం. ఆయన వెళ్ళిపోయారు. ముందుగా పరమాత్మ యొక్క అన్నగారు బలరాముల వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పరమాత్మ కూడా వెళ్ళిపోయారు. ఇంకా ద్వారకా నగరం సంగతి ఏం చెప్పను. పరమాత్మ యొక్క పుత్రులు, పౌత్రులు అందరూ కూడా మహర్షుల యొక్క శాపం వల్ల ఒకరినొకరు కలహించుకుని అందరూ కూడా ఒకరినొకళ్ళు సంహరించుకున్నారు. ఎవరూ లేదు. చాలా విషాదమైన పరిస్థితి. నేను ఆ బాధను భరించలేక ఏం చేయాలో తోచక ఉద్ధవుడి ద్వారా తెలుసుకుని పరమాత్మ యొక్క ఆదేశాన్ని పాటించాను. అంతకంటే నేను చేయగలిగింది ఏముంది. ఆయన లేరు. భగవంతుడి యొక్క లీలా విలాసాలు, నటన సూత్రధారి, మనలాగానే ఆయన పాత్ర ధరించాడు. అయిపోయింది, వెళ్ళిపోయారు. పరమాత్మ నేను సమవయస్కులం. మీకు తెలియందే ఉంది. నాకు ఆయన ఆప్త మిత్రుడు, బంధువు, బావగారు, మరి అన్నీ ఆయనే. అలాంటి ప్రభువు దూరం అయిపోయాడు. అన్నయ్య, లాక్షాగృహంలో మనకు ప్రమాదం కలగకుండా రక్షించింది ఆయనే. తర్వాత మనకు రక్షణ కల్పించిన వారు ఆయనే. ద్రౌపది స్వయంవరంలో రాజులందరూ నా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు రక్షించిన వారు ఆయనే. 1-2 లీలా విలాసాలు. నీ చేత రాయసూయాగం చేయించారు పరమాత్మ. ఆ సందర్భంలో భీముడి చేత జరాసంధుని సంహరింపజేశారు. మరి సభలో ద్రౌపదీదేవి యొక్క రక్షణ ఆయనే చేశారు కదా. దుశ్శాసనుడు అవమానిస్తూ ఉంటే ఆ పరమాత్మ అక్షయ వస్త్రాలు ఇచ్చారు. 1-2 ఆయన ఆపద్బాంధవులు. గోవిందా అని ద్రౌపది పిలవగానే అక్షయ వస్త్రాలు ఇచ్చి ద్రౌపది మాన సంరక్షణ చేశారు. ఇంకా వనవాస సమయంలో దుర్యోధనుడు దుర్వాసుల వారిని పంపించాడు మన దగ్గరికి. ఆయన చేత ఆయన కోపం వచ్చి మనం చెప్పించేట్టుగా చేయడానికి. కానీ ఆ సమయంలో అక్షయ పాత్రలో ఉన్నటువంటి ఒక చిన్న ఆకు, అంటే అక్కడ ఒక విషయం ఏంటంటే, సూర్యభగవాను ఆరాధించాడు ధర్మరాజు వనవాసం. సూర్యభగవానుడు ఒక అక్షయ పాత్రను ఇచ్చాడు ఆయన. ఈ అక్షయ పాత్రలు మీరు అనుకున్నవన్నీ వస్తాయి, అందరికీ భోజనాలు పెట్టండి, అన్నదానం చేయండి,
అన్నాడు. ఒక నియమం చెప్పాడు. అందరికీ వడ్డించిన తర్వాత, అందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత, ఇంక భోజనం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకున్న తర్వాత అప్పుడు ద్రౌపదీదేవి భోజనం చేయాలి. ఆవిడ భోజనం చేసి పాత్ర కడిగితే ఇంకా మళ్ళీ రావు, మర్నాటి వరకు ఉండవు. అది అక్షయ పాత్ర. ఆ విషయం తెలుసుకునే గూఢచారుల ద్వారా దుర్యోధనుడు ఏం చేశాడు, దుర్వాసుడు వారిని పంపించాడు. వేళ కాని వేళ వచ్చాడు. అప్పటికి అయిపోయింది. శిష్యులతో పాటు వచ్చాడు, ఒకడు కాదు. భవతి భిక్షాందేహి అంటూ వచ్చాడు. అతిథి మర్యాద. ధర్మరాజు స్వామి రండి అన్నాడు, ఆతిథ్యానికి రమ్మన్నాడు. సరే, నేను మాధ్యాహ్నిక సంధ్యావందనం పూర్తి చేసుకుని వస్తాను అని చెప్పి శిష్యులతో సహా నదికి వెళ్ళాడు. ఇక్కడ ద్రౌపదీదేవి చెప్పింది, అయ్యో మీరు ఆయన రమ్మన్నారు, పాత్ర కడిగేశాను, ఇప్పుడు రావు పదార్థాలు, చాలామంది శిష్యులు ఉన్నారు ఆయనకు అని అంటే, ఆపద్బాంధవుడు పరమాత్మ ఉన్నాడు కదా, ఆయన ప్రార్థిద్దాం అంటే ద్రౌపదేవి ప్రార్థించింది, ధర్మరాజు ప్రార్థించాడు. ఒక్కసారిగా అవతరించాడు ఆయన. అవతారం అవతారం కూడా దిగి రావటమే. ఎప్పుడు కావాల్సింటే అప్పుడు వచ్చేస్తుంటాడు ఆయన, ఆవిర్భవం చేస్తుంటాడు, ప్రత్యక్షంగా వచ్చేసాడు ఆయన. నాకు ఆకలిస్తుంది, ఏదైనా పెట్టు అన్నట్ట. ఏమిటి స్వామి మీ లీలా విలాసాలు, పాత్రలో ఏమీ లేవు. అలా కాదు, ఆ పాత్ర తీసుకురా, ఏదో ఉంటుంది. ఏమీ లేదు తెలుసు ద్రౌపదికి. తీసుకొచ్చింది. ద్రౌపది చూస్తుండగానే ఆ పాత్రలో అడుగున ఒక శాకం ఉంది. వండిన పదార్థాలు ఒక కూర ముక్క శాకం కనిపించింది. అదిగో చూశావా ఉంది, అది చాలు నాకు అని అది తీసుకుని అక్షయమస్తు అన్నట్టు ఆయన. వచ్చేసాయి పదార్థాలు. ఇంకో విశేషం ఏంటంటే, ఆయన సర్వభూత తృప్తి రస్తు అనగానే ఎప్పుడైతే ఆయన సంకల్పించారో స్వామి, అక్కడ దుర్వాసుడు శిష్యులు నదిలో స్నానం చేసి బయటికి రాలేకపోయారు. పొట్ట ఉబ్బిపోయి అన్నీ షడ్రసోపేత భోజనం చేసినట్టుగా భావన వచ్చేసింది. వాళ్ళు ఎంతసేపటికి రావట్లేదు, బయటికి రాలేకపోతున్నారు, చెట్టు కింద పొరలాడుతున్నారు. ధర్మరాజు భీముడు పంపించాడు, నాయన తీసుకురా వాళ్ళను, అతిథి సత్కారాన్ని వాళ్ళని గౌరవించారు కదంటే, పెడితే భీముడు చూసి వాళ్ళు చెట్టుకోకడు పుట్టకొకడు పారిపోయారు. దుర్వాసుడు మాత్రం, నాయన ఏమనుకోకు, నాకు భుక్తాయాసంగా ఉంది, నేను రాలేకపోతున్నా అన్నట్ట. అది చెప్పాడు అర్జునుడు. చూసావా అన్నయ్య, ఎన్నిసార్లు ఆయన ఆపద నుంచి రక్షించాడు. ఒకటి కాదు, మన తరఫున శాంతిదూతగా వెళ్ళాడు యుద్ధం ఆపడానికి, సంధి చేసుకోవడానికి. కానీ వాడు ఒప్పుకోలేదు. మన పక్షాన ఉండి ఆయన ధర్మస్య జయోస్తు అనిపించాడు. అలాంటి పరమాత్మ వెళ్ళిపోయాడు అన్నయ్య, ఏం చెప్పాలో తెలియదు. అంతేకాదు, ఉద్ధవుడు నాకు చెప్పాడు, పరమాత్మ నిర్యాణం చెందుతూ మీకు ఆ మాట చెప్పమన్నాడు. ద్వారకానగరంలో నుండి శ్రీకృష్ణ పత్నులను, అంతఃపుర స్త్రీలను మీరు హస్తినాపురాన్ని తీసుకురండి. వృద్ధులు పిల్లలు ఉన్నారు, యువకులందరూ యుద్ధంలో ఒకరినొకరు కొట్టుకుని ఋషిశాపంతో మరణించారు. యదువంశీయులు ఎవరు లేరు, ఒక్క అనిరుద్ధుడు యొక్క మనుముడు తప్ప. అంటే శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడు ప్రద్యుమ్నుడు కుమారుడు అనిరుద్ధుడు మనవడు వజ్రనాభుడు, చిన్నపిల్లాడు, 16 ఏళ్ళు కూడా లేవు, వాడు తప్ప ఇంకెవరు లేరు. మిగతా వాళ్ళందరినీ తీసుకురామని చెప్పారు, హస్తినాపురం తీసుకెళ్ళమని చెప్పాడు. ద్వారకానగరం మునిగిపోతుంది, అంచేత వాడిని తీసుకెళ్ళిపో అని అంటే వాళ్ళందరినీ తీసుకుని నేను వస్తుంటే మధ్యలో ఆటవికులు అడ్డగించారు. అస్త్రాలు జ్ఞాపకం రాలేదు, పాశుపతాస్త్రం జ్ఞాపకం రాలేదు, బ్రహ్మాస్త్రం జ్ఞాపకం రాలేదు, ఆ మంత్రాలు జ్ఞాపకం రాలేదు, నా భుజబలం ఏమైందో తెలియదు. అతి కష్టంగా వాడి నుంచి, ఆ ఆటవికుల బారి నుంచి నేను వాడిని రక్షించి తీసుకొచ్చాను. నా బలం పోయింది, తేజస్సు పోయింది. పైగా నన్ను చూసి అందరూ భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు భయపడటం లేదు. ఏం చెప్పనన్నయ్యా ఇలా జరిగింది అని అంటే, ఇంకా ఆయనకు ధర్మరాజుకు బాధకు హద్దు లేదు. అందరూ బాధపడుతున్నారు. సరే, పరమాత్మ అయినప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఉండటం, మనం కూడా బయలుదేరదాం అని చెప్పి వెంటనే పరీక్షిత్ మహారాజుకు పట్టాభిషేకం చేశారు.
స్వయంగా మధురకు వెళ్ళి వజ్రనాభుడికి మధురానగర రాజుగా ద్వారక వెళ్ళిపోయింది కదా, సాగర గర్భంలో ఉండిపోయింది. అక్కడ మధురానగరానికి రాజుగా వజ్రనాభుడిని నియమించి తన తమ్ముడితో పాటు ఉత్తర దిశగా ప్రయాణం సాగించాడు ధర్మరాజు. అలా వెడుతూ క్రమక్రమంగా వాళ్ళు స్వర్గారోహణం చేశారు. ఇది శ్రీమద్భాగవత మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే 15వ అధ్యాయः.